హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎం విహారీ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. పెనుగొండలో ఉన్నటువంటి హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారి దర్గాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనకు హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారి దర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడినటువంటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళి హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారి చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం రండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వ బర్కాతుహు. భారతదేశంలోని అతి ప్రముఖమైన దర్గాలలో పెనుగొండ దర్గా ఒకటి. మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారు 1169వ సంవత్సరంలో ఇరాన్ దేశంలోని సిస్తాన్పూర్లో జన్మించడం జరిగింది. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారి తల్లి పేరు సయ్యద్ ఫాతిమా జగైర్ మరియు తండ్రి సయ్యద్ హుసేన్ సిస్తానీ. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారు రాజ్యవంశానికి చెందినవారు. వీరు సిస్తాన్ మరియు షాపూర్ రాజ్యాలను పరిపాలించేవారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారు రాజు అయినప్పటికీ వారు ఎప్పుడూ అల్లా యొక్క జికర్లోనే అంటే దైవ ధ్యానంలోనే ఉండేవారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారు మహమ్మద్ ప్రవక్త రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశానికి చెందినవారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారికి ఒకరోజు దైవ ప్రవక్త ప్రసన్నమయ్యి దైవ సందేశాలను ప్రజలకు తెలియజేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. అంతటితో తన తల్లి అనుమతితో రాజ్యాన్ని మరియు రాజ్యాధికారాన్ని వదిలి భారతదేశానికి వచ్చినారు. భారతదేశంలో వివిధ ప్రాంతాలను సంచరిస్తూ తమిళనాడులోని తిరుచునాపల్లికి చేరి తన ఆధ్యాత్మిక గురువైనటువంటి హజరత్ నత్తర్ అలీ తబ్రే ఆలంను కలిసి ఆయన శిష్యుడిగా 24 సంవత్సరములు తిరుచునాపల్లిలోనే ఉండేవారు. 24 సంవత్సరముల తర్వాత హజరత్ నత్తర్ అలీ తబ్రే ఆలం గారు, మీరు ఇక్కడ ఉండవలసిన సమయం అయిపోయింది, మీరు పెనుగొండకు బయలుదేరవలసిందిగా ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారు గురువు గారితో నాకు పెనుగొండ ఎక్కడుందో తెలియదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు గురువుగారు మిస్వాక్ అంటే వేప పుల్లను ఇవ్వడం జరుగుతుంది. మీరు నిద్రించే సమయంలో వేప పుల్లను భూమిలో పాతిపెట్టి మరుసటి రోజు ఉదయం లేచి చూడగా ఇది ఎక్కడైతే చిగురిస్తుందో అదే పెనుగొండ, అదే మీ స్థావరం అని చెప్పడం జరుగుతుంది. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లా అలైహి గారు వివిధ ప్రాంతాలను సంచరిస్తూ 692వ ఏట పెనుగొండ గ్రామానికి వచ్చినారు. తన గురువుగారు ఇచ్చినటువంటి మిస్వాక్ వేప పుల్ల ఇక్కడ చిగురించడంతో ఇదే పెనుగొండ, ఇదే నా స్థావరం అని చెప్పి అప్పటి నుండి 2 సంవత్సరంలో తన శిష్యులతో ఎన్నో దైవ మహత్యాలు మరియు
మానవ కళ్యాణ ప్రబోధాలు కూడా చేస్తూ 692వ ఏట పరమావధించడం జరుగుతుంది. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు పెనుగొండకు వచ్చిన రోజుల్లో కొంతమంది వ్యతిరేకవాదులు ఆహారంలో విషప్రయోగం చేసి అంతేకాకుండా వివిధ రకాలుగా ఇబ్బందులు కూడా గురి చేసేవారు. కానీ వాటంతటిని హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు దైవ అనుగ్రహంతో జయించేవారు. అంతేకాకుండా ఈ పెనుగొండ దర్గా ఆవరణంలో బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు నాటినటువంటి చెట్టును కూడా మనం చూడవచ్చు. ఈ చెట్టుకు సుమారు 700 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ చెట్టు నుండి ఒకప్పుడు చక్కెర కూడా రాలేదు. అందువల్ల ఈ చెట్టును చక్కెర చెట్టు కూడా అని పిలుస్తారు. ఆ చెట్టు నుండి రాలే చక్కెరను భక్తులు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళేవారు. కానీ కొంతమంది ఆ చక్కెరను తమ వ్యాపార లావాదేవీలలో ఉపయోగించడం వల్ల ఆ చెట్టు నుండి రాలే చక్కెర కూడా ఆగిపోయింది. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు పెనుగొండలో ఎన్నో దైవ మహిమలు కూడా చూపించేవారు. అందులో ప్రముఖంగా ఒక సంఘటన కూడా చెప్పుకుంటారు. అది ఏమిటంటే హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు అసత్యమని కొందరు వ్యతిరేకవాదులు అప్పట్లో ఉన్నటువంటి రాజు దగ్గరికి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ రాజుగారు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారిని పరీక్షించడానికి ఒక సున్నపు కుండలో కూర్చోబెట్టి ఆ కుండను ఒక మూతితో కప్పేసి పెనుగొండలో ఉన్న భోగ సముద్రం చెరువులోకి వేయడం జరుగుతుంది. కానీ వేసిన కొంత సమయానికి ఆ కుండను తీసి చూస్తే ఆ కుండలో హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు కనిపించరు. కానీ ఆ చెరువుకి దగ్గరలో దూరంగా ఉన్నటువంటి కొండపైన అజాయిస్తూ హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు కనిపిస్తారు. ఆ సంఘటన చూసినటువంటి అప్పటి రాజు ఆయనలో ఉన్నటువంటి సత్యమును గ్రహించి విశ్వాసిగా మారిపోయి బాబా గారికి ఇక్కడ ఉండడానికి చోటును కూడా కల్పిస్తారు. అంతేకాకుండా హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు దర్గా ఆవరణంలో ఉన్నటువంటి మసీదులో ఇమామత్ కూడా చేశారు. అంటే ప్రార్థనలు మరియు ఎన్నో దైవ ప్రబోధనలు కూడా చేశారు. పెనుగొండకు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారితో పాటు 900 మంది కలందర్లు కూడా పెనుగొండకు వచ్చారు. ఒకరోజు ఫకీర్లకు బాగా ఆకలి వేస్తుంది. ఆ సందర్భంలో వారు ఉన్న చోటున ఎద్దు వస్తుంది. ఆ ఎద్దును ఫకీర్లు తింటామని అడగగా ఆ సమయంలో ఆ ఎద్దును అల్లా పేరుతో వధించి దాని తల, పాదాలు మరియు చర్మాన్ని తినమని ఆజ్ఞాపిస్తారు. వారు అలాగే చేసి ఆ ఎద్దును తింటారు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆ ఎద్దు యొక్క తల, పాదాలు మరియు తోకను ఒక చోటకు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు సేకరిస్తారు. కొంత సమయానికి ఆ ఎద్దు యొక్క యజమాని బాబా గారి వద్దకు వచ్చి నా ఎద్దును నాకు తిరిగి ఇవ్వండి అని అడగగా బాబా గారు ఆ ఎద్దును మరలా బ్రతికిస్తారు. అది చూసిన కొంతమంది బాబా గారి మహిమలను గుర్తించి ఇస్లాం మతంలోకి మారుతారు. ఇలా హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారి మహిమలు చాలా ఉన్నాయి. రాతి బండపై నీటిని తెప్పించడం మరియు సున్నపు నీటి తొట్టిలో పెట్టినా కూడా బ్రతకడం మరియు 40 రోజులు నీరు ఆహారం లేకుండా ఒకే చోట కూర్చొని దైవ ధ్యానంలో ఉండడం. హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాహి గారు 40 రోజులు దైవ ధ్యానంలో ఉన్న గృహను కూడా మనం పెనుగొండకు దగ్గరలో ఉన్న కొండపైన కూడా చూడవచ్చు. దానిని మనం చిల్లా పహాడ్ అని కూడా పిలుస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. देखेंगे तुम्हारा सुनो तुम्हें मेरे किले का रखते हुए जाती है चले मैं जाता हूँ तो निकाल रहे पकड़े रहे वहाँ से जाता हूँ तो निकाल ऐसा पकड़े ना मैं कैसे पकड़े हाँ ना 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 अंदर जा तो निकाल लेगा अंदर वहाँ तक जा तो निकाल लेगा अगले सीधा जीता हूँ